హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియకు బ్రేక్ పడిందా? రీవాల్యుయేషన్ అయ్యే వరకు ఎల్ఎన్టీతో సర్కార్ ఒప్పందం వాయిదా పడినట్టేనా? ఎస్బీఐ నివేదిక వచ్చే వరకు మెట్రో బాధ్యత అంతా ఎల్ఎన్టీదేనా? హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 ఎల్ఎన్టీ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మెట్రో ఫేజ్ 1 సుమారు 13,000 కోట్లకు ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్ఎన్టీ సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన రుణాన్ని అందించేందుకు జపాన్ ఆర్థిక సంస్థ సిద్ధంగా ఉన్నప్పటికీ దీనికి కేంద్ర ప్రభుత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మెట్రో ఆస్తుల విలువను నిర్ధారించే బాధ్యతను ఎస్బీఐ క్యాప్స్ కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఫేజ్ 1 కు రుణాల మంజూరు జరగాలి అంటే అంతకంటే ముందు మెట్రో ఆస్తుల విలువ నిర్ధారణ తప్పనిసరి అని కేంద్రం పెట్టిన షరతుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అంటే అదే సమయంలో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, రుణ అవసరాలు తదితర అంశాలపై కూడా ఎస్బీఐ క్యాప్స్ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ఉండేలా అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక వచ్చేంత వరకు హైదరాబాద్ మెట్రో నిర్వహణను ఎల్ఎన్టీ సంస్థనే కొనసాగించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎల్ఎన్టీ ప్రతినిధులు పలుమార్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో కేంద్రం విధించిన షరతులు, రీసర్వే, ఆస్తుల విలువ నిర్ధారణ వంటి అంశాలపై చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెట్రో ఆస్తుల రీవాల్యుయేషన్ పూర్తి చేసి మెట్రో నిర్వహణ, ఫేజ్ 2 నిర్మాణం, రుణ అవసరాలు తదితర అంశాలపై కేంద్రానికి ఎస్బీఐ క్యాప్స్ నివేదిక సమర్పించిన తర్వాత కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు అని, అప్పుడు ఎల్ఎన్టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది అని సమాచారం. అంతవరకు మెట్రో నిర్వహణ బాధ్యతలు యథావిధిగా ఎల్ఎన్టీనే నిర్వహిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.